మీరు చేసిన ప్రాజెక్ట్స్లో మీకు బాగా సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ మీ మీద కలిగించిన ప్రాజెక్ట్ ఏమై అంటే ఏం చెప్తారు? మీకు సినిమా ఇండస్ట్రీలో ఇన్స్పిరేషన్ ఎవరు సార్? మీకు బాగా ఛాలెంజింగ్ అనిపించిన మూమెంట్ ఏంటి? మీ లైఫ్లో ఇప్పటిదాకా హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే నెక్స్ట్ జనరేషన్కి మీ లైఫ్ లెసన్స్ కన్నా చెప్పాలనుకుంటే ఒక 2 లైఫ్ లెసన్స్ ఏం చెప్తారు? రాజమౌళి గారితో మీ ఎక్స్పీరియన్స్. నూతన్ ప్రసాద్ గారు ఎప్పుడు సార్ ఏమయ్యా ఎలా ఎంత అందంగా చేసి ఒకసారి మళ్ళాను వెతికితే నువ్వు కనిపించావయ్యా, నువ్వు నేనొక్కటనిపించావయ్యా. థ్యాంక్ యూ సతీష్ మలివేటి, మీ అడ్వాన్స్డ్ మైండ్స్కి, మీ స్టూడెంట్స్కి. ఇప్పుడు మీరు సుమారు 750 పై సినిమాలు చేశారు. మీరు మీ కెరీర్ వెనక్కి తిరిగి చూసుకుంటే మీరు చేసిన ప్రాజెక్ట్స్లో మీకు బాగా సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ మీ మీద కలిగించిన ప్రాజెక్ట్ ఏమై అంటే ఏం చెప్తారు? ఆ నెంబర్ అయితే 750 800 దాకా ఉన్నా కూడా గట్టిగా ఒక 50 సినిమాలు ఏం లేదు. వేరియేషన్ ఆఫ్ ద క్యారెక్టర్స్. ఇప్పుడు నేను ఒక 100 తండ్రులు చేశాను. ఈ తండ్రి అంటే బోరు కొట్టాను తండ్రులు చేశాను. బట్ నెగిటివ్ క్యారెక్టర్స్ నేను చేసిన ఒక 50 ఉంటాయేమో. అందులో ఒక 20 చాలా అంటే ఎంజాయ్ చేశాను. మజా. సముద్రంలో చేపల కృష్ణ అయితేనే, మాతృదేవో భవాలు అయితేనే, కామెడీ టీంజ్ ఉన్న మన తోటరాముడు వేషం, నేను అట్లా నానాజీ. దీస్ ఆర్ ఆల్ ద నెగిటివ్ క్యారెక్టర్స్ని ఎక్కువ ఎంజాయ్ చేశాను. ఓకే. మీకు సినిమా ఇండస్ట్రీలో ఇన్స్పిరేషన్ ఎవరు సార్? నిజంగా నాటకాల నుంచి వచ్చినవాడిని నేను. నాకు పెద్ద అంటే నాకు ఆరాధ్యులు ఉన్నారు. ఇప్పుడు ఎస్వి రంగారావు గారు అయితేనేమి, సావిత్రి, రైలంగిరావు, దీస్ ఆర్ ఆల్ ది పీపుల్. అంటే వాళ్ళని చూసి నా జనాన్ని చూసుకుంటూ. అలాగే నాకు ముదిగొండ రంగమూర్తి గారంటే అంటే మహామంత్రి తిమ్మరుసులో హంబీరుడు క్యారెక్టర్ వేసి చాలా మంచి మంచి వేషాలు వేసాడు. కేవీ రెడ్డి గారికి చాలా మంది తక్కువ మందికి తెలుస్తుంది ఆ వేషం. బట్ ఆయన గొప్పతనం ఏంటంటే ఆయన ఉన్నప్పుడు ఇంకెవరు కనపడరు. మహామంత్రి తిమ్మరస్సు గుమ్మడి గారు, కృష్ణదేవరాయలుగా ఎన్టీఆర్ గారు ఉండగా హంబీరుడు పాత్రలో ముదిగొండ రంగమూర్తి చేసిన నటన భయం వేస్తుంది. సో మీరు ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత మీకు బాగా ఛాలెంజింగ్ అనిపించిన మూమెంట్ ఏంటి మీరు ఎదుగుతున్న సమయంలో? లేడీస్ టైలర్ స్క్రిప్ట్. ఎందుకంటే అప్పటికి డైరెక్టర్ ఫెయిల్యూర్లో ఉన్నాడు, ఆలాపన. అది నేను స్క్రిప్ట్ పార్షియల్గా నేను రాసిన. నెక్స్ట్ సినిమా కనుక మేము హిట్ కాకపోతే నేనైనా వంశీ గారైనా ఇంక కష్టం. అంటే ఆయనకేముంది కానీ నాకు కష్టం, కొత్త కదా అది. చాలా చాలా అంటే కష్టపడ్డం అంటే కన్నా ఇష్టపడి బాగా సంథింగ్ షుడ్ బి దేర్ అని రాసిన క్యారెక్టర్ లేడీస్ టైలర్ సినిమా సెన్సేషనల్ హిట్ అయింది. అటు తర్వాత దర్శకుడిగా ఆయన అయితేనేమి నేను వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇట్ వాజ్ ఛాలెంజింగ్. మీ లైఫ్లో ఇప్పటిదాకా హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే సినిమా పరంగా ఫస్ట్ టైం నన్ను ఏమంటాడు చాలా 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 అంటే సినిమాకు ఒక మీటర్ కదా, ఒక ఆర్టిస్ట్గా ఎన్నో సినిమాలు చేసినా కూడా సముద్రంలో చేపల కృష్ణ వేషానికి ఫస్ట్ టైం రావడం, తర్వాత నువ్వు నేను సినిమాకి రావడం, అండ్ అన్నిటిని మించి మిథునం సినిమా ప్రపంచ ప్రఖ్యాతిగా ఎవ్రీబడి అప్రిషియేటెడ్ మీ ఫర్ దట్ ఎక్స్పెరిమెంట్. మీకు బాగా మోస్ట్ సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ అనిపించిన క్యారెక్టర్ ఇప్పటిదాకా మీరు చేసిన వాటిల్లో, అంటే చాలా మనసుకు హత్తుకొని చేసింది? చిన్న చిన్న వేషాలు కొన్నిసార్లు చాలా చాలా గొప్పగా అనిపిస్తాయి. ఉదాహరణకి అతడిలో చాలా చిన్న వేషం నాలుగు చేసాము. అలాగే మొన్న గద్దలకొండ గణేష్లో
ఒక ఫ్రస్ట్రేటెడ్ సినిమా డైరెక్టర్. సో ఇవన్నీ ఏమిటంటే అంటే ఈ పర్టికులర్గా ఈ గద్దలకొండ గణేష్ సినిమా చేసినప్పుడు నాకు కనీసం మోర్ దెన్ 100 అసిస్టెంట్ డైరెక్టర్స్ కాళ్ళు 100 మంది. సార్ మా ఫ్రస్ట్రేషన్ని మాకు మంచి లెసన్ అది, అవకాశాన్ని అందిపుచ్చుకోదట సార్, నీ సొంత డెసిషన్ వద్దు అని పాపం చాలామంది కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు. అట్లా అవడానికి చిన్న వేషమైనా చాలా పెద్ద ఇంపాక్ట్ నా మీద కలవడం కన్నా అంతే కదా. నేను చేసిన వేషం ఇప్పుడు ఒక దుర్మార్గుడు వేషం, మిమ్మల్ని చంపేద్దాం అనుకున్నామండి అని ఆమెలో చాలా మంది అంటారు. అంటే అది సక్సెస్ అయింది. సార్ ఇప్పుడు మీరు మీ లైఫ్లో చాలా అప్స్ అండ్ డౌన్స్ చూసి వచ్చారు. సో మీరు నెక్స్ట్ జనరేషన్కి మీ లైఫ్ లెసన్స్ కన్నా చెప్పాలనుకుంటే ఒక 2 లైఫ్ లెసన్స్ ఏం చెప్తారు మీ జీవితం నుంచి మీరు నేర్చుకున్న పాఠాలలో? ముఖ్యంగా సినిమా పరంగా చెప్పగలను అంటే అంతే కదా. ఇప్పుడు నేను మిథునం సినిమా తీస్తున్నప్పుడు ఈ సినిమా ఎట్టి పరిస్థితుల్లో మంచి సినిమా అవ్వదు, అంటే బాగా సంపాదించే సినిమా అవ్వాలని కాదు, ఒక గొప్ప సినిమా, మెమరబుల్ సినిమా అవ్వాలని నేను అనుకున్నప్పుడు ఐ వర్క్ ఫర్ 24/7. అంటే పొద్దున లేస్తూ బాలసుబ్రహ్మణ్యం పళ్ళు ఎలా నేను తోముకుంటుంటే బాలుగారు బ్రష్తో తోమితే మంచిదా లేక పొందుపులతో ఇట్లా. సో ఐ ట్రావెల్ ఫర్ 1 year సినిమా మొదటి నుంచి ఐ వాజ్ విత్ ఫిల్మ్. నాకు ఇంకేమీ తెలిసేదో అంత కమిట్మెంట్ టువర్డ్స్ ఎనీథింగ్. ఇప్పుడు జాబ్ అయినా మరొకటైనా తనకి ఇచ్చిన బాధ్యత అంత సిన్సియర్గా కనుక చేయగలిగితే, అంటే త్రికరణ శుద్ధి అండి, మనస వాచ కర్మణ ఇష్టంగా చేయగలిగితే సక్సెస్ చచ్చినట్టు. వెరీ నైస్. ఇంకొకటి మాకు పర్టికులర్గా డీటెయిలింగ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఏదైనా ఫోకస్డ్గా ఉండడం అనేది చాలా అవసరం. ఉదాహరణకి నేను ఫిలిప్స్ అనే వేషం వేశాను ఉప్పలపాటి నారాయణరావు గారి సినిమాలో, నాగార్జున హీరో, తెలంగాణ ఎస్ఐ. నేను వచ్చి చెకింగ్ కేసు వస్తాను, వచ్చి నీళ్ళుగా అనేది నోట్లో చూస్తే ఎదురుగుండా ఎవరో ఉంటారు. అంటే జస్ట్ వాడి మేము పక్కకి, అది చాలా వెరీ కామన్ కదా. ఇది చూసి నూతన్ ప్రసాద్ గారు ఎప్పుడు దశ ఏమయ్యా ఎలా ఎంత అందంగా చేసి ఒకసారి మళ్ళాను. సో గాడ్ లేస్ ఇన్ డీటెయిల్స్. ఫోకస్ మనం దాన్ని చేస్తే ఇంకా అందులో ఏమీ మిగలకూడదు, అంత చిన్న పని అది. వెరీ గుడ్. రాజమౌళి గారితో మీ ఎక్స్పీరియన్స్? చాలా తమాషైన విషయం ఏంటంటే రాజమౌళి ఫస్ట్ టీవీ సీరియల్కి అప్పుడు నాకు రాఘవేంద్రరావు గారితో ఉన్న అనుబంధం. ఫస్ట్ టీవీ సీరియల్ ఆ పేరు నాకు గుర్తులేదు కానీ నేనే క్లాప్ కొట్టాను. పెట్టినప్పుడు ఫస్ట్ షాట్ తీసి అతను పక్కకి వెళ్ళి వాళ్ళ అమ్మగారికి ఫోన్ చేసి, అమ్మ నేను డైరెక్టర్ అయ్యాను, ఫస్ట్ షాట్ తీశాను అని అన్నాను. నేను విన్నాను. ఆ తర్వాత చాలా సినిమాలు చేసాం. ముఖ్యంగా మన బాహుబలిలో ఆల్మోస్ట్ సినిమా అయిపోతున్న దశలో నాకు పిలిచారు వేషానికి. ఆల్మోస్ట్ ఇంకొక 1-2 నెలల్లో సినిమా అయిపోతుంది. 11 రోజులు కంటిన్యూస్గా అతి తక్కువ రోజులు చేసిన వేషం నేనే. నాకు యోగి శివ యోగి ఫస్ట్ టైం. ఈజ్ ఆల్సో ఆ డీటెయిల్స్ అన్నమాట. అది డీటెయిల్డ్గా చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ కూడా బట్ చాలా శ్రద్ధగా తీస్తాడు కాబట్టి ఇంకా అతను అంతే. అతను సినిమా తీయడానికి కోసమే పుట్టాడు. సార్ ఇప్పుడు జనరల్గా ఒక సెలబ్రిటీ స్టార్ స్టేటస్ వచ్చిన తర్వాత డెమి గాడ్స్లో ఫీల్ అయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు. అలా కాకుండా డౌన్ టు ఎర్త్లోగా ఉండడానికి మీరు ఎలాగా, హౌ డు యూ ట్రైన్ యువర్ సెల్ఫ్? అంటే నేను బికాస్ ఐఎమ్ బేసికలీ ఫ్రమ్ ఎ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ,
మనం చూస్తుంటే మన కళ్ళ ముందు ఎంతోమంది చాలా గొప్పవాళ్ళై వెళ్ళిపోయిన వాళ్ళు, గొప్పవాళ్ళం అనుకునే వాళ్ళకి తేడా తెలిసింది నాకు. గొప్పవాళ్ళని మనం అనుకోవడం కాదు, వాళ్ళు అనుకోవాలి. ఎస్ ఐఎమ్ కంఫర్టబుల్. ఎప్పుడు చెప్తుంటే నాకు ఆ మధ్యతరగతి పరిమళాల్ని వదులుకోవడానికి నేను సిద్ధంగా లేను. ఐ డోంట్ వాంట్ లూజ్ మిడిల్ క్లాస్ ఫ్రాగ్నెన్సెస్. బ్యూటిఫుల్. మీ మీ డ్రీమ్ ప్రాజెక్ట్ అంటే ఏదో ఉందా? ఎస్, ఉన్నాయి, కొన్ని ఉన్నాయి. నాకు ఇప్పుడు నిజంగానికి నాకు పెద్ద కోరికలు ఏం లేవు ఇప్పుడు, ఆశయాలు అయితే ఉన్నాయి. అది సినిమా పరంగానే తెలుగు సినిమా అంతర్జాతీయ స్థాయిలో దాని పతాకం రెపరెపలాడాలి, అక్కడ పంచి కట్టుకుని వెళ్ళాలి, తెలుగులో మాట్లాడాలి. లవ్లీ. నైస్. సరే, ఇప్పుడు మీరు ఇంత బిజీ స్కెడ్యూల్ మీకు ఒక సినిమా రంగంలో ఉన్నా కూడా పర్సనల్గా ఎలా బ్యాలెన్స్ చేయగలిగారు? నాకు పెద్ద కష్టమే అనిపించలేదండి, ఎందుకంటే నేను సినిమా లైట్స్ మేకప్ తీసేగానే నేను మామూలుగా మా ఇంట్లో అట్మాస్ఫియర్ కూడా ఎక్కడ షీల్డ్లు కూడా వాడేది ఉండదు. ఐ లవ్ ఇట్, అంతే. ఏది పెద్ద కష్టమే కాదు. అంటే మనం మన పెద్ద సినిమా యాక్టర్లో అని నెత్తికి ఎక్కకపోతే మన డౌట్ పడుతుందని హాయిగానే ఉండొచ్చు. శివుడి మీద ఒక పాట పాడతారు కదా, చాలా బాగా. ఒకటి పాట. ఎంత ఒంటరి వాడనయ్యా శివ, నేనెంత ఒంటరి వాడనయ్యా శివ, గుండె చప్పుడు నాకు వినిపించదు, నా ప్రతిబింబమే నాకు కనిపించదు, ఎంత ఒంటరి వాడనయ్యా శివ, నేనెంత ఒంటరి వాడనయ్యా శివ, నీడ కూడా నాకు తోడు రాదు, నీడ కూడా నాకు తోడు రాదు, నా అన్నవాడెవడి చాడలేదు, ఎంత ఒంటరి వాడనయ్యా శివ, నేనెంత ఒంటరి వాడనయ్యా శివ, వెతికితే నువ్వు కనిపించావయ్యా, వెతికితే నువ్వు కనిపించావయ్యా, నువ్వు నేనొక్కటనిపించావయ్యా, ఎంత ఒంటరి వాడయ్యా శివ, నేనెంత ఒంటరి వాడయ్యా శివ. థ్యాంక్ యూ సతీష్ మలివేటి, మీ అడ్వాన్స్ రిమైండ్స్కి, మీ స్టూడెంట్స్కి అందరికీ నా బెస్ట్ విషెస్. అదే జీవితంలో ఫోకస్డ్గా ఉండండి. అండ్ ఎవరైతే మీకు నేర్పుతున్నాడో ఈ సమాజంలో ఒక్కడిగా ప్రారంభించి అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ స్థాయికి వచ్చాడు కాబట్టి అతని లైఫ్ కూడా ఒక పాఠం. గుడ్, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ.